నర్సింగ్ ఇది తెలివి ఎక్కువతో మాట్లాడడం. మేమేమి ఇప్పుడు తుమ్మిడి అట్టి రేపు నీళ్ళు తీసుకొచ్చి సుందిలో పెడతలేము. సుందిల్లో రిపేర్ చేసిన తర్వాతనే తుమ్మడిఎట్టి నుంచి సుందిలో తీసుకొచ్చే అవకాశం ఉంది. మేము తుమ్మడిఎట్టి నుంచి ఎల్లంపల్లి తీసుకొస్తామా, తుమ్మడిఎట్టి నుంచి సుందిలో తీసుకొస్తామా, మా ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ఆ డిజైను ఈ డిజైను ఆ అలైన్మెంట్ ఈ అలైన్మెంట్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. సీఎం గారు నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు తుమ్మిడిఎట్టి నుంచి సుందిళ్ళకి దేవాలన్నా శ్రీపాద ఎల్లంపల్లికి దేవాలన్నా ఇట్ విల్ టేక్ 2 or 3 years అట్లీస్ట్. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే 2-3 సంవత్సరాలు తక్కువ సమయం పడుతుంది కదా. ఈ లోపల మేమేం చెప్తున్నాం మరి 2 ఏళ్ళ ఇప్పుడు అన్ని సాంకేతిక నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మేడిగడ్డ అయినా అన్నారమైనా సుందిళ్ళనైనా పునరుద్ధరిస్తాము, రిపేర్స్ చేస్తాము, రిహాబిలిటేట్ చేస్తామని చెప్తున్నామా? ఈ లోపల అది కట్టుకొని అక్కడి నుంచి నీళ్లు తెచ్చి ఒకవేళ సుందిళ్ళలో పోయాలన్నా సుందిళ్ళను పునరుద్ధరించకుండా ఉపయోగించలేము. సుందిళ్ళను పునరుద్ధరించడానికి అవకాశం ఉందనుకున్నప్పుడే ఆ తుమ్మిడేటి నుంచి తెచ్చేది ఇందులో పోస్తాం, లేకపోతే స్ట్రైట్గా తీసుకెళ్లి శ్రీపాద ఎల్లంపల్లినే పోస్తాం. పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఈ పంపులు లిఫ్టులు ఉన్నాయి కదా, దీన్ని వాడుకోవడానికి ఏమైనా వస్తుందా అని సాంకేతిక నిపుణులకి ఇచ్చినాం. నీకు సుందిళ్ళ రిపేర్ చేయకుండా, అన్నారం రిపేర్ చేయకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఉపయోగించనే లేము. నీళ్లు నిలబెట్టి గేట్లే దించలేము. నర్సింగ్ గేట్లు దించడానికి అవకాశం లేనప్పుడు ఇంకా వినియోగించడం అనేది నువ్వు బుర్రలకెళ్ళి తీసేయి. ఇప్పుడు గేట్లు దించొద్దు అని ఇచ్చిన నివేదిక ఇక్కడ ఉంది క్లియర్గా. వాళ్ళు నేను ఇంకా చాలా ఉంది ఇంగ్లీష్లో ఇది చదివినిపించడం ఎందుకని మీకు కాగితాలని ఇస్తాం. ఈ నివేదికను రాజేందర్కు పంపిస్తా. 365 పేజీల నివేదికను మొత్తం చదవమని ఉంది రాజేందర్ను. అందుకే స్ట్రైట్గా రాజేందర్ గారికి వచ్చమే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. రాజేందర్ గారికి 2 డిమాండ్స్ నావి. ఒకటి, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలుచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఇక అందులో మీరు ఎవరెవరు జాయిన్ అయ్యి ఎన్డీఎస్ఏతో కలిసి పనిచేస్తారో మాకు అభ్యంతరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అవినీతి జరిగిన రాజకీయ నాయకులు ఉంటే శిక్షించండి, కానీ రైతులను శిక్షించొద్దండి. మంచి మాట చెప్పినావు. మేము ఎన్ని రోజులైంది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే మోడీ గారికి, ఎందుకు అది ముందుకు సాగుతలేదు? నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యే కదా, నీ కిషన్ రెడ్డి కదా అన్నది 24 గంటలల్లా మొత్తం ఇచ్చేస్తా అని. అందుకే ఏ తారీఖు నాడు మేము ఈ కమిషన్ వేసినాం, ఏ తారీఖు నాడు ఇచ్చిందో కూడా నేను రాజేందర్ గారికి చెప్పదలుచుకున్నా. ఈ మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లో జరిగిన అక్రమ నిర్మాణాలు, అవినీతి, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 14 రాష్ట్ర ప్రభుత్వం 2024 నాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ని నియమించినాం ఎంక్వైరీ కమిషన్ కింద. 2025 జూన్ 31 తేదీన జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదిక ఇచ్చింది. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అసెంబ్లీ తీర్మానం మేరకు సెప్టెంబర్ 1, 2025 నాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి GOMS నెంబర్ 104 జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూలై, 11 నెలలు అయిపోయింది. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. 2 డిమాండ్స్. 1, ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నీళ్ళు ఎత్తిపోయడం. 2, సిబిఐ విచారణ తక్షణమే మొదలుపెట్టడం. ఈ రెండింటికి సంపూర్ణంగా ఈటల రాజేందర్ గారికి ప్రభుత్వం సహకరిస్తుంది. అపాయింట్మెంట్ దొరకట్లేదు, అదే కదా. ఎవరిని అడిగినా వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాలలో ఇది పట్టుకుంటాము. సిబిఐ విచారణ ఎందుకు ఇది చేస్తలేరు?
కేసీఆర్ కి పేరు వస్తారు ఒకే కారణంతో మరమ్మతులు ఆలస్యం చేస్తారనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. కేసీఆర్ కు పేరు ఎక్కడిదిరా నాయన? కేసీఆర్ మొహం జల్లితే బయటకే వచ్చేటోడు కదా. కేసీఆర్ పేరు గురించి మీకంటే నాకంటే కేసీఆర్కి ఎక్కువ